హలో అండి అందరికీ. ఈరోజు గోంగూర మటన్ అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది. చూడండి చూస్తూనే నోరూరిపోతుంది కదా! అంత టేస్టీగా ఉంటుంది గోంగూరలో మటన్ వేసి చేసుకుంటే. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేయాలో నేనైతే మీకు పూర్తిగా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. చాలా బావుంటుందండి. ఎంతో రుచికరమైన గోంగూర మటన్ చాలా బావుంటుంది. ఇప్పుడు ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము రండి. ఇప్పుడు నేనొక కుక్కర్‌నైతే తీసుకున్నాను. తీసుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకున్నాను కర్రీకి సరిపడా. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మొత్తం ఫ్రై అయిపోవాలి ఆయిల్‌లో. ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే అల్లం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ అల్లం పచ్చివాసన పోయే వరకు ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో నీట్‌గా కడిగి పెట్టుకున్న మటన్ అయితే ఇందులో వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా కొంచెం ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనినైతే ఇప్పుడు నేను మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మంటని సిమ్‌లో పెట్టి బాగా ఉడికించుకోవాలి ఆయిల్‌లో. ఇది ఉడికిపోతూ ఉంటుంది. ఈలోపు నేనైతే గోంగూరనైతే ఇలా తెచ్చుకున్నాను. ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇది కడిగి నీట్‌గా. ఇలా నీట్‌గా కడిగి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోంగూరని ఇలా చిన్న చిన్నగా కొంచెం కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాము మూత తీసి చూడండి. కొద్దిగా వాటర్ పైకొచ్చి మటన్ కొద్దిగా ఉడుకుతుంది కదా! ఇప్పుడు ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి కర్రీని. కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చూడండి ఎలా ఉడుకుతుందో. మనకి గోంగూర కూడా పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇలా ఉడికిపోయాక ఇప్పుడు ఇందులో మనం టేస్ట్‌కి సరిపడా కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఇందాక నేను లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా, ఒక బగారాకు ఇవన్నీ పౌడర్‌లాగా మిక్స్ చేసి ముద్దలాగా పట్టుకున్నాను. దీనిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇదే కర్రీకి అసలైన టేస్ట్. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మనం మంచిగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను. ధనియా పౌడరు. ఇలా వేసుకున్నాక మరొక్కసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. మటన్ కదా! లేకపోతే వాటర్ వేయకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొద్దిగా వాటర్ వేసుకుంటే చాలా బాగా మొత్తం పూర్తిగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. గ్రేవీలాగా అవుతుంది. అలా కలుపుకోవాలి. సరిపడా వాటర్ తీసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని దీనిని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి మటన్ని. ఇలా ఉడికించుకున్నాక చూడండి ఎలా ఉడికిపోయిందో. మటన్ ఉడికిపోయిందండి. గోంగూర మటన్ చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర మటన్ కర్రీ ఇలా చేసేసుకోవచ్చు. అంతేనండి. ఎంతో రుచికరమైన గోంగూర మటన్ కర్రీ రెడీ అండి. వేడి వేడి అన్నంలోకైతే చాలా బావుంటుంది. అలాగే పూరీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.